కొంతకాలంగా లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పేరు ఎంతలా మారుమోగిపోయిందో మనం చూసాం. సమ్మర్ క్యాంప్ కోసం ఒక స్కూల్లో చేరిన మార్క్ శంకర్ అక్కడ దురదృష్టం కొద్దీ జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. చిన్న గాయాలతో బయటపడ్డాడు. అభిమానులను, మెగా కుటుంబాన్ని కలవరపాటుకు గురి చేసింది ఈ ఘటన. ఈ ప్రమాదం జరిగిన 2 రోజులకే మార్క్ శంకర్ కోలుకున్నాడు. అప్పటి నుంచి మార్క్ శంకర్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఇక నుంచి ఆయన విద్యాభ్యాసం కూడా హైదరాబాద్లోనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్లో పూర్తి బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. విరామం సమయంలో ఆయన ఇక్రిసాడ్ దగ్గర ఉన్న స్కూల్ని సందర్శించడం హాట్ టాపిక్గా అయింది. అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ స్కూల్ని సందర్శించారు, అంత అవసరం ఏవొచ్చింది, ఇదే అభిమానులు ఆరాలు తీశారు. అయితే తన కుమారుడు మార్క్ శంకర్ని ఈ స్కూల్లో చేర్పించేందుకు అడ్మిషన్ కోసం ఆయన స్కూల్ని సందర్శించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని పటాన్ చెరువు దగ్గర ఈ స్కూల్ ఉంటుంది. అతిపెద్ద స్కూల్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఆ స్కూల్ని సందర్శించిన వీడియో ఎక్స్క్లూజివ్గా కనిపిస్తోంది సోషల్ మీడియాలో కూడా. ఇక మార్క్ శంకర్ గతంలో కూడా హైదరాబాద్లోనే చదువుకుంటూ ఉండేవాడని కొందరంటే, లేదు సింగపూర్లోనే చదువుకుంటున్నాడని మరికొందరు ప్రచారం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీనిపై. కానీ ఎవరికీ ఈ విషయంపై స్పష్టమైన అవగాహన లేదు. తన కుమారుడు తన ఇష్టం, ఎక్కడైనా చదివించుకుంటాడు, మీకెందుకంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇలా ప్రశ్నించిన వారిపై మండిపడ్డారు. సో ఇదంతా పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది సమయం పూర్తయింది. ఈ ఏడాదిలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల పాటు వైసీపీ ఉన్నప్పుడు రోడ్ల పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు రోడ్లన్నీ కూడా మారిపోయాయి. 100కి 100% మొత్తం మారిపోయాయి అంటూ కూడా జనసేన అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. ఒక పిఠాపురం నియోజకవర్గంలోనే సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అభివృద్ధి పనులకంటూ అభిమానులు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు తమ నాయకుడు చేసిన పనిపై. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్ అని అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు. మరోపక్క ఆయన పెండింగ్లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ని ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్లో జరిగే షెడ్యూల్కి డేట్స్ని అయితే కేటాయించారు పవన్ కళ్యాణ్.